హాయ్ నమస్తే అండి. ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వచ్చానండి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో గురవైగూడెంలో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధ మరియు మహిమాన్వితమైన హనుమ క్షేత్రం ఒకటి. స్వామివారి దేవాలయంకి వెళ్లే సమీపంలో అటు ఇటు పంట పొలాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో పవిత్రమైన మర్రి చెట్టు నీడన వెలిసిన ఈ స్వామిని దర్శించుకోవటానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. మధ్య ఆంజనేయ స్వామి చరిత్ర త్రేతాయుగం నుండి రామరావణ యుద్ధం నుండి ప్రారంభమవుతుంది. చూసారా స్వామివారి దేవాలయం ఎంత ఆహ్లాదకరంగా ఎంత అద్భుతంగా ఉందో. ఎదురుగా కనబడేది ధ్వజస్తంభమే. స్వామివారి దర్శనమైన తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చొని వెళ్తారు ఇక్కడ భక్తులందరూ. స్వామివారి దర్శనానికి ఎంతమంది భక్తులు వచ్చారో చూసారా. మంగళవారం శనివారం అస్సలు ఖాళీ ఉండదండి ఈ దేవాలయం. స్వామివారి చరిత్ర గురించి చెప్పాలంటే త్రేతాయుగంలో రావణ సైన్యంలో మధ్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను రాక్షస కులంలో పుట్టినప్పటికీ సాత్విక స్వభావుడు. యుద్ధ సమయంలో హనుమంతుడు పరాక్రమాన్ని రామభక్తిని చూసి ముగ్ధుడైన హనుమంతుడిపై అచంచలమైన భక్తిని పెంచుకున్నాడు. తన చివరి శ్వాస వరకు హనుమాన్ నామాన్ని స్మరిస్తూనే ప్రాణాలు వదిలాడు. మరో జన్మలో ద్వాపర యుగంలో కూడా మధ్వకుడిగా జన్మించి హనుమంతుని స్మరించాడు. కలియుగంలో ఒక బ్రాహ్మణుడిగా జన్మించి గురువైగూడెం ప్రాంతంలోని ఎర్రకాలువ నదీ తీరాన ప్రశాంత వాతావరణంలో హనుమంతుడి కోసం ఘోర తపస్సు చేశాడు. మధ్యుడు తపస్సు మెచ్చిన హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. నీ భక్తిని మెచ్చాని, ఏం వరం కావాలో కోరుకానాడు అడుగుగా మధ్యుడు, స్వామి నీవు ఎల్లప్పుడూ నా హృదయంలో కొలువై ఉండాలి. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు కష్టాలు తీర్చేందుకు ఈ ప్రదేశంలోనే శాశ్వతంగా ఉండిపోమని ప్రార్థించాడు. అప్పుడు స్వామివారి మధ్యుడికి వరం ఇస్తూ, నువ్వు ఇక్కడే మధ్య వృక్షంగా వెలుస్తావు, నీ త్వరల్లోనే నేను స్వయంభూగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తాను అని సెలవిచ్చారు. అలా మధ్యుడి పేరు మీద ఈ స్వామి మధ్య ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయం ఇతర హనుమాన్ ఆలయం కంటే భిన్నంగా ఉండడానికి ప్రధాన కారణం ఇక్కడ గర్భాలయం పైన సామాన్యమైన రాతి గోపురం ఉండదు. సాక్షాత్తు మద్ది చెట్టే గర్భాలయం గోపురంగా నీడగా ఉంటుంది. ఇది ప్రపంచంలోని అరుదైన దృశ్యమనే చెప్పాలి. గర్భాలయంలోని స్వామివారి వెండి కవచం ధరించి కుడి చేతుల గదను ఎడమ చేతుల అరటి పండును పట్టుకొని కనిపిస్తారు. సాధారణంగా స్వామి చేతుల గద లేదా సంజీవిని పర్వతం ఉంటుంది. కానీ ఇక్కడ అరటిపండు ఉండడం ఆయన శాంత స్వభావానికి మరియు భక్తులకు ఇచ్చే ఫలాన్ని సూచిస్తుంది. ఇక్కడ స్వామివారికి నిత్యం సింధూరంతో అలంకారం చేస్తారు. ఈ సింధూరాన్ని ధరించడం వల్ల సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే 41 ప్రదక్షిణాల మహిమ. నేను స్వామివారిని దర్శించుకొని బయటకు అయితే వచ్చేసాను. ఇప్పుడు స్వామివారికి నైవేద్యం సమర్పించే టైం అయిందంట. ఒక 15 నిమిషముల వరకు స్వామివారి తలుపులు మూసేస్తారు. తరువాత భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇక్కడ దేవాలయంలోనే స్వామివారి ఫొటోస్ విగ్రహాలు అన్ని లభిస్తాయి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే 41 ప్రదక్షిణాల మహిమ. అంటే క్షేత్రంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆచారం ప్రదక్షిణాలు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని లేదా కష్టాల నుండి గట్టెక్కాలని మొక్కుకుని ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తారు. ఏదైనా కోరిక నెరవేరాలని అనుకుంటే భక్తులు వరుసగా 7 మంగళవారములు లేదా శనివారములు వచ్చి ప్రతిసారి 41 ప్రదక్షిణాలు చేస్తారు. కోరిక తీరిన తర్వాత స్వామివారికి కృతజ్ఞతగా 108 ప్రదక్షిణాలు చేసి తమ శక్తి కొద్ది పూజలు నిర్వహిస్తారు. చూడండి భక్తులందరూ ఎలా ప్రదక్షిణాలు చేస్తున్నారు. నేను కూడా చాలాసార్లు ఈ స్వామివారి సన్నిధిలో 108 ప్రదక్షిణాలు చాలాసార్లు చేశానండి. 11 వారాలు అనుకుని అట్లా ప్రదక్షిణాలు చేశాను. ఇక్కడ నా కోరికలన్నీ నెరవేరినాయి. చాలా మంది భక్తులు ఇక్కడ ప్రదక్షిణాలు చేయడం వల్ల వివాహం కావడం, సంతానం కలగడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం వంటి ఫలితాలు పొందాయని చాలా మంది చెబుతూ ఉంటారు. ఇక్కడ భక్తుల కోరిక నెరవేరిన తర్వాత పాలు పొంగలి చేసి స్వామివారికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ భూదేవి శ్రీదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. అందుకే దీన్ని గోకుల తిరుమల అని కూడా పిలుస్తారు. స్వామివారి ఎదురుగా గరుడు స్వామి ఉంటారు. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉయ్యాల సేవ కూడా ఉందండి. అద్దాల మధ్యన స్వామివారి ఉయ్యాల సేవలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా నాకు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ పులిహార లడ్డు తీసుకున్నానండి. ఇక్కడ పులిహార లడ్డు ప్రసాదం దొరుకుతుంది. స్వామివారి ప్రసాదం తొక్కుల లడ్డు అండి, చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నక్షత్ర వనాలు కూడా ఉన్నాయండి. రాసులను బట్టి నక్షత్రాలు ఉంటాయి కదండి. అట్లాగా ఈ వనం చుట్టూరు నక్షత్ర వనంకి ఏ రాసు వారు వాళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళలో కొంచెం దోషాలు పోతాయని ఇక్కడ నమ్మకం. స్వామివారి కళ్యాణ ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తారు. వివాహ సంబంధం కోసం ఇక్కడ కళ్యాణం చేయించడం విశేషం. వైశాఖ బహుళ దశమి నాడు జరిగే హనుమాన్ జయంతి వేడుకలు ఇక్కడ అంబరాన్ని అంటుతాయి. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. కార్తీక మాసంలో లక్ష తమలపాకుల పూజ చాలా అత్యంత విశిష్టమైనది ఇక్కడ.
ఇప్పుడు నేను స్వామివారి ప్రసాదం స్వీకరించడానికి వెళ్తున్నానండి. స్వామివారి ప్రసాదం స్వీకరించే దారి ఇటువైపేనండి. ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది. అసలు చెప్పాలంటే మంగళవారం శనివారం అయితే అస్సలు ఖాళీ ఉండదు. ప్రతి నిత్యం కూడా ఖాళీ ఉండదు. కానీ ఈ ప్రసాదం కోసం ఎంతమంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ స్వామివారి ప్రసాదం తినే వెళ్తారు. చూసారా ఎంతమంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ స్వామివారి సన్నిధిలో బెల్లం తూకం కూడా ఉందండి. పిల్లలు ఎంత బరువు ఉంటే అంత బెల్లం తూకి స్వామివారికి ఇస్తారండి మొక్కులు ఉంటే గనక. ఈ ఆలయాన్ని చేరుకోవడం ఎలా అనేది ఏలూరు నుండి సుమారు 50 కిలోమీటర్ల నుండి, అలాగే రాజమండ్రి నుండి 70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. జంగారెడ్డిగూడెం వరకు బస్సులో వచ్చి అక్కడ నుండి ఆటోలు లేదా స్థానిక బస్సుల ద్వారా 4 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయానికి చేరుకోవచ్చు. దూర ప్రాంతం నుండి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ వారు నిర్మించిన సత్రాలు, అతిథి గృహాలు అందుబాటులో ఉంటాయి. బుద్ధిర్బలం యశోధైర్యం అంటూ హనుమంతుడిని స్మరిస్తే చాలు సకల భయాలు తొలగిపోతాయి. అటువంటి హనుమంతుడు భక్తుడి కోరిక మేరకు వృక్ష రూపంలో నీడనిస్తూ స్వయంభువుగా వెలసిన మద్ది క్షేత్రం ఒక పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్ర నిలయం. కష్టాల్లో ఉన్నవారికి కొంగు బంగారంగా, కోరిన కోరికలు తీరుస్తూ కల్పవృక్షంగా మద్ది ఆంజనేయ స్వామిగా ఇక్కడ విరజిల్లుతారు. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవలసిన అద్భుతమైన క్షేత్రం. స్వామివారి దర్శన భాగ్యం నాతో పాటు మీకు కలిగించానని అనుకుంటున్నానండి. మరి అయితే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.